అటు ప్రస్తుతం మనం అమన్గల్లో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా దీక్ష చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు అన్యాయం చేసింది అంటూ భారీ ఎత్తున దీక్ష ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఆడిసలేడు, ఆడు పోతాడు, పోటీ చేస్తారు. అన్ని ఇప్పుడు పోటీ చేస్తాం. ఆయన ఇయ్యాడు 4000 ఇయ్యలే, 4000 ఇస్తావని టీలో పోతే ఏం చేస్తాడు? 4000 ఇస్తాడు అన్నాడు, రూపాయి లేదు. సన్న బియ్యం ఇస్తామన్నాడు, అవి లేవు. బస్సు పిరి పెట్టిర్రు, గుద్దుకుంటారు అంతే. మరి ఎందుకు పెట్టిండు పిరి? పిరి బస్ ఎందుకు? రోజు పోతారా పిరి బస్ కు? మొగలు సంసారం చేస్తే పోతారు, రోజు గుద్దుకుంటారు. లెక్క పట్టి ఎక్కుతలేరు మొగోళ్ళు. సీటీ సన్న బియ్యం ఇస్తాడు, 4000 ఇస్తారని ఓటు వేసినావు. ఆడు 400 ఇస్తాడా? ఇయ్యడా? 4000 ఇవ్వాలి. ఆయనకు చెప్పినా అందులో చెప్పినా ఏం కాదు. పొడిచి చంపుతాం. మా ఊరికి వేస్తే 2000, అవే 2000. ముఖ్యమంత్రి ఇట్లా చేస్తాడన్నా? ఆయన మోసగాళ్ళు చేస్తాడా? 4000 ఇస్తలేని ఆడోళ్ళకి మోసం చేస్తాడా? పింఛన్ పైసలు ఇస్తుండగా మరి అవే 2000. కేసీఆర్ అయి ఉన్నాడు, చీరలు పంపిండు, రైకలు పంపిండు, బతుకమ్మకు సన్న బియ్యం ఇచ్చిండు, మంచిగా భూమి పైసలు వేసిండు, అన్ని ఫెయిల్ చేసిండు. గెలిచిన ఆయన వచ్చి పాడు. కేసీఆర్ దేవుడు, మాకు దేవుడు కేసీఆర్. కేసీఆర్ మంచిగా ఇచ్చిండు. ఆయన అన్నిటికని మంచిగా చేసిండు. రైతు బంధు ఒకటేసారి పెట్టిండు అన్ని. కానీ ఈయన వచ్చిందంటే ఏం లేవు మాకు. ఆయన ఎప్పుడైనా మీటింగ్ వచ్చినా కానీ తీర్థం. ఆయన రాలే, టక్ రాలే. ఒకనాడు ఒకటికి వేసిండు, ఒకనాడు ఒకటికి వేసిండు, ఒకనాడు ఒకటి వేసిండు. ఒక మండలంకు ఒకనాడు వేసిండు. అందరికి ఒకటే. కేసీఆర్ అయితే ఒకటే నైట్ అన్ని వేస్తాడు. రుణమాఫీ కూడా కాయలే. మళ్ళా అంతా అది దున్నిలోకే ఇస్తుంట. మళ్ళీ పడాపడిన వాళ్ళకి ఎవరికి ఇస్తాడంట ఆయన. ఏది లేదు మాకు అసలు. ఇల్లు కేసీఆర్ వస్తే అందరికి ఇల్లు వద్దు. ఆ ఇల్లు కూడా లేవు ఇప్పుడు ఆయన వచ్చినాక. వేసినాము. ఆయన అట్లా చేసిండు. మాకు మీటింగ్ పోతే అట్లా చెప్తే చేసినాము. కానీ ఇప్పుడు ఇస్తలేడు కదా ఆయన. అన్ని మోసం చేసిండు మాకు. అందరి గురించి చేసిండు. ఏమో సార్, మాకైతే ఏం లేదు సార్. ఇల్లు లేదు, శెల్క లేదు, ఏం లేదు. మాకేం మాపి కాలేదు. మాకు మాపి కాలేదు. ఇంకా బస్సులు అంటే మేము ఎప్పుడు వెళ్ళిపోము, ఎప్పుడో ఒకసారి పోతాము. ఆ పోయినప్పుడు ఏమన్నా ఆపాలన్నా ఆపరు, సరిగా ఎక్కాలన్నా ఎక్కనిక రాదు. అంతే. ఇక మాకు కరెంట్ ఉంది, ఇక కరెంటు కూడా మాపి లేదు. ఇంకా అయ్యేటోళ్ళకి అయినాయి, అన్ని అయినాయి. ఏం రాలేదు. అవి రాలేదు. సిలిండర్ పైసలు కూడా పడతలేవు. 500 అని చెప్పిర్రు. 1000 రూపాయలు 900 తీసుకుంటారు. సిలిండర్ ఇస్తుర్రు. గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా అవి ఎవరికి రావని చెప్తున్నారు. ఏది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు, ఏమి లేవు. 500 సిలిండర్ ఇవ్వాలి. ఇప్పుడు 1000 రూపాయలు అన్నాడు. 900 అనుకోని ఆయన 900 అన్నప్పుడు మరి అవి 500 తీసుకొని సిలిండర్ ఇవ్వాలి మాకు. మళ్ళీ అందులో 500 వేస్తాడు, వేయడు. వస్తలేవు, వేస్తలేడు. మరి ఎందుకు అట్లా మోసం చేయాలి? కొడుక నువ్వే చెప్పు. చేస్తాడు. తుగుట్టి అలా పెట్టి ఊపుతాడు మామూల. ఇక మా మొగలు భూమిలాగా పెట్టారు. 4000 ఇస్తాడని ఓటు వచ్చినాం మేము. మొగడు పెట్టకుండా 4000 తెచ్చుకొని తింటావు అని ఓటు వేసినాం. 4000 అవే 2000. కేసీఆర్ ఇచ్చిన 2000 మాకు దీపం. ఈయన దండగా వేస్తూ పిరి బస్ సగం పెట్టాలి బస్ కిరాయి. మరి శాతగాంధీ ఎందుకు గెలిచిండు? శాతగాంధీ గెలవద్దు. మాకైతే గెలిచి వేస్ట్ ఆయన. చెప్తున్నా నేను. నువ్వు అందులో ఎట్లా కనబడ్డా సరే ఇట్లా అన్నారని సరే చెప్పు. లేదు, భయం లేదు. మంది మోసం చేసి గెలిచిండు. మంది అందరు ఎందుకు మాట్లాడొద్దా తమ్మి? నీకంటే జాబ్ వస్తుంది. మరి మేము లేని వాళ్ళం ఎట్లా బతకాలి? అవే బాగా బియ్యం ఇస్తున్నాడు. అవే సన్న బియ్యం ఇస్తే తింటాం కదా. మేము కూలి చేసుకొని బతుకుతోళ్ళం. అప్పుడు 4000 ఇచ్చిండోడు అన్న అని ఓటు వచ్చినాం. ఇంటి ఇస్తామమ్మా అని మేము మీటింగ్ పోతే అన్ని చెప్పిండు. అందుకే ఆయనకు వస్తున్నాం మేము. కానీ ఇట్లా మోసం చేస్తామని మాకేం గుర్తు.
మా పిల్లలకు జాబ్ లేవు, మాకు సన్న బియ్యం లేవు, సీరలు లేవు, ఏది లేవు, అది కూడా భూమి లేవు, ఏం లేవు ఆయన చేసేది. కొడుకన్నా రావాలి, ఆయన అన్ని ఇస్తాడు. ఆయనదే దీపం 2000. కేసీఆర్ ఎందుకు రావాలంటున్నారు మరి? కేసీఆర్ మరి ఆయనదే దీపం 2000. ఈయనేం చేసిండు? బస్ కిరాయి పిరి పెట్టొద్దు, పిరి ఓడబెట్టమన్నాడు ఆయనని. ఇగో అన్న ఒకటి కరెక్ట్ చెప్తున్నా, నా మొగడు ఆటో నడిపిస్తాడు, మాకు రూపాయలు లేవు ఇంట్లో ఆ పీరి బస్ అయినాక. అట్లా తెలిసి ఉంటే ఆయనకు ఓటు వేయకపోదు మేము. 4 ఓట్లు మా ఇంట్లో. ఆ పీరి బస్ వేసి రూపాయలు లేవు మాకు, కరెంట్ బిల్ వెళ్తా లేవు, ఇల్లు కిరాయి వెళ్తా లేవు, ఏది మళ్ళీ ఆటో ఫైనాన్స్ వెళ్తా లేవు, ఏది వెళ్తా లేవు. ఆయన చేసినాక అన్ని మోసం చేసిండు ఆయన మాకు. ఏంటి లేవు, ఆయన ఉండగానే మంచిగా ఉండేది. కేసీఆర్ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడా? ఇంక చేస్తాడో చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. ఇంక ఇప్పుడైతే ఇక ఏది లేదు. 6 గ్యారెంటీలు వస్తున్నాయి మరి. ఇంక మాకైతే ఏంది, మాకు ఇండ్లు లేవు, పాలు లేవు, ఏంది లేదు. ఇస్తా అని రాసుకుంటారు, ఇంక ఇవ్వలేదు. ఇంకా వస్తే చాలు మాకు ఇండ్లు, అంతే. ఇంక ఇవ్వలే, రాసుకున్నారు కానీ ఇంక ఇవ్వలే, దరఖాస్తులు పెట్టుకుంటున్నారు అంతే. ఫ్రీ కరెంట్ వచ్చిందా మరి? అది అప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి వస్తుంది మాకు? మేము మెషిన్ సందే వస్తుంది ఆ పిరి, అప్పటి నుంచి ఉంది పిరే. కరెంటు బిల్లు ఏం లేదు మాకు, 500 సిలిండర్ లేదు, ఇంకా రాలే ఆ పిరిగా. మరి మా కరెంటు పిరే. రేవంత్ రెడ్డి పాలన ఏమో మాకేం తెలుసులే ఆయనది, మాకు నమ్మకమే లేదు ఆయనది. నమ్మకమే లేదా? ఎట్లుందక్క రేవంత్ రెడ్డి పాలన? ఏముంది సార్, ఎట్లా లేదు. 6 అన్నాడు, ఏమి ఇచ్చాడు, ఏమి ఇస్తలేడు. అవే 2000. ఇక సిలిండర్ ఉన్న సిలిండర్ లేవు, ఆ కోడన్లకు 2000 అవి లేవు. ఇంకా ఏమి ఇస్తున్నాడు, బస్ ఫ్రీ అన్నారు. ఎవరో పోయేటోళ్ళకు జాబ్లు ఉన్న వాళ్ళు పోతారు, ఊటోళ్ళు ఎవరు పోతాం, ఊకే పోము. ఇంకేమి ఇస్తున్నాడే, ఏమి ఇస్తలేడు. ఒక కరెంటు ఎవరికి ఉచితం, కరెంటు బస్సు ఉంది, ఏమి లేదు. 4000 ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు, ఏం లేదు. రైతు బంధు ఇప్పుడు వచ్చింది అంటారు, ఇప్పుడు వేస్తున్నాను అన్నారు. ఇంకా చూసుకోలేదు మేము, కన్ఫర్మ్ గా లేదు. ఇప్పుడు వేస్తున్నారు అన్నారు కానీ చూసుకోలేదు. మరి కేసీఆర్ పాలన బెటరా రేవంత్ రెడ్డి పాలన బెటరా? ఇంకా ఏమో చేస్తే మంచిగానే ఉంటది. ఆయన చేస్తాడు, ఏది ఇంకా చేయలేదు. చేస్తే బెటరే, చేయండి ఇంకా ఏం చెప్తాం. చేస్తున్నాడా? మీకు చూడండి చేస్తున్నాడా? ఏది ఏ రాజ్యం లేదు, ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు. రాజ్యం అంటే అందరికి ఇండ్లు కట్టించిరు, ప్రతి ఒక్కటి చేసిరు. ఇప్పుడు చేసేటివి చేసిరు కానీ అందరికి ఫలితం లేదు. అందరికి అయ్యేటివి కావవి. ఒక సిలిండర్ చేస్తే జర ఒక ఆడికి న్యాయమే ఉంటుంది. సిలిండర్ కి 500. అదే సిలిండర్ కి 500 చేసామా, అది కరెక్ట్ 500 తీసుకొని సిలిండర్ చేయాలి అంతే. సరిగా ఏం లేదు. 500 అన్నాడు, 500 లేవు, ఏవి లేవు. అవే 1000 రూపాయలు అవుతున్నాయి. మళ్ళీ పొదుపులో వచ్చినాయి, వాళ్ళకు లేవని చెప్తున్నాడు, ఏవి లేవు. నిజంగా చెప్తున్నా, నాకు ఆయన ఎవరు రేవంత్ రెడ్డి అంటే పగలేదు, కేసీఆర్ అంటే ప్రేమ లేదు. రాజకీయ నాయకులు వాళ్ళు, వాళ్ళ ఆపద కోసానికి వాళ్ళు ఏదో చెప్తారు. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సులు తక్కువ ఎందుకు చేసిండు? పల్లె వెలుగులు మస్తు నడిచేది. పెద్దపురం గెట్కా నిలబడితే పోయి ఇట్లా అడ్డం నిలబడినా బస్సులు ఆపుతలేరు. మళ్ళీ బస్సులు ఎంత తక్కువ చేయాలి? మళ్ళీ మొగోళ్ళు ఏమో తిట్టబట్టి ఆడోళ్ళకి చేసిరని ఇంత టికెటో ఒకటో తక్కువ చేసినుంటే అయ్యేపోవు. ఆ బస్సు వల్ల ఏముంది లాభం? రోజు పోతారు ఆ బస్సులో, ఎప్పుడో ఒకసారి పోతారు. ఇప్పుడు ఒకటి స్కూల్లో కాలేజీలలో అయినా కానీ స్కూల్లో అయినా కానీ వాళ్ళకు కిట్ ఇచ్చేది. అమ్మాయిలు ఇది నెల అది అవుతారు కదా, అన్నీ ఇచ్చిండు. రిబ్బెన కానుంచి ఇచ్చిండు ఆయన. కనీసము అవి పేరు మార్చి, సరే కేసీఆర్ మంచోడు కాదంటుండు కదా, అవి పేరు మార్చి అవి పథకాలన్నీ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఇస్తే అయిపోతుంది కదా. ఆయన ఇచ్చినవి లేకున్నా సరే మాకు కేసీఆర్ ఇచ్చిన పథకాలే ఏమనుండి. ఏది కళ్యాణ లక్ష్మి అంటే, మళ్ళీ ఆడపిల్ల పుడితే 16,000 ఇచ్చేది, మోపిల్ల పుడితే 12,000 ఇచ్చేది. మళ్ళా పెళ్ళైన కడుపుతో ఉన్నోళ్ళకు కిట్ ఇచ్చేది. సబ్బుల కానుంచి చిన్నపిల్లానికి గోషిపట్ట కానుంచి ఇవన్నీ ఇచ్చేది. అవన్నీ ఎక్కడ వాయే? మా పబ్లిక్ దిక్కోలేదే కాదు కదా. మాకు ఆ రేవంత్ రెడ్డి అంటే పగ ఏం లేదు, పథకాలేదో. మరి ఇక అబద్ధాలు చెప్పే కదా, చెప్పు అబద్ధాలు కదా. ఇస్తాము అవి ఇస్తాం అంటే సంతోషంగా వేసిది. ఊరికి ఒక 5 మందికి ఏమో సిలిండర్ ప్యాన్లు పడుతున్నాయి,
100 మందికి పడతలేవు. పడ్డామేనేమో పడ్డావే అని చెప్తుంది, పడనా మాకు రాకపోయా అంటుంది. 2500 అనే అవి లేకపోయే, మళ్ళీ ఏది లేకపోయే, ఇంకా ఎట్లా చేయాలి? ఇక చెప్పండి. షాద్ ముబారక్ అని వస్తుందా పోనీ? షాదీ ముబారక్ ఏడా వచ్చింది? ఇంకా ఎప్పుడు రాలేదు. నాకు ఇప్పుడు మా బిడ్డ పెళ్ళి మే నెలలో అయింది. మేము అప్లికేషన్ పెట్టుకున్నా, ఇచ్చిన, ఇంకా ఇంతవరకు అయితే రాలేదు. మరి ఇంకా అది ఇప్పుడు వస్తుందో తెలియదు. ఇక బంగారం కూడా ఇస్తాను అమ్మా, తులం బంగారం ఇవ్వకుండా సరే నాయన, ఆ కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఇవ్వమని అంతే చాలు. ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చిండు. ఒక పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. చిన్నపిల్లలు నెల మంత్ అయినా కానీ వాళ్ళకు అవన్నీ ప్యాకెట్ల కానుంచి ప్రతి ఒక్కటి చెప్పుకుంటే బాగుండదు కానీ అన్ని ఇచ్చిండు. నువ్వు కూడా మంచివాడు అంటారు, రేవంత్ రెడ్డి మంచివాడు అంటారు కదా. ఇస్తే ఇవ్వకపోతే ఎవరన్నా గన్ని మాటలు పడ్డారా? మా నియోజకవర్గము గన్ని మాటలు పడుతున్నాడు మా రేవంత్ రెడ్డి అని చెప్పుకోనికే మాకు సిగ్గైతుంది. ఒక్కొక్క మాటలు ఇరుతురా, ఫోన్లలో చూస్తున్నాం కదా. బాధ అవుతుంది. మా మనిషిని తిట్టితే మాకు బాధ అనేటే కదా. ఎంతైనా కానీ మన ఇక సౌంతి కొడుకైనా, ఇప్పుడు ఎవరి కొడుకైనా మన కొడుకే అని అంటాం కదా. మీ ఊరోడిని గెలిపిస్తే గిట్లా అయిందని అంటారు. పరుగు పోతుంది కదా మా నియోజకవర్గం అని. చేయాలి కదా. ఆయన మంచి పనులు చేస్తే అందరూ ఆయన కూడా చేతులెత్తి దండం పెడతారు, చేయకపోతే గట్ల తీరుతారు. ఒక చిన్న మెసేజ్ రేవంత్ రెడ్డి గారికి, మా ఇంట్లో పిట్ట కూడా పెడుతుంది. నేను 2-3 గంటలు ఆలోచిస్తే ఆ పిట్ట కూడా తీయాలంటే పాపం తలుతుందేమో, చిన్న పిల్లలు ఉండేమో, దాంట్లో గుడ్లు ఉండవేమో అని గంతమంది ఏడుస్తురు. అందరు క్షేమంగా ఉండాలనే కదా మనం కూడా కోరుకునేది. వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఎంత బాధపడుతురు. వాళ్ళకి టైం ఇవ్వకపోతుంది, లేకుంటే వాళ్ళకి ఆధారం చూపించకపోతుంది, పీకేస్తురు. ఎంత బాధ అది. ప్రతి ఒక్కరికి బాధనే కదా అది. పక్కోడు బతకాలనే ఉంటుంది ఎవరికైనా. మీరు చెప్పినట్టుగా మీరు మీ ఇంట్లో పిట్టగూడు మొలిస్తే తీయడానికే చాలా బాధపడతారు. సో అలాంటిది రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తలేడు? ఒక మానవత్వంగా ఎందుకు ఆలోచిస్తలేడు? నాకు ఎవరు లేరు హైదరాబాద్లో. ఎవరో మా ఇల్లు కూలిపోతారని నేను అంటలేను. నేను చూస్తున్నా, టీవీలలో చూస్తున్నా, ఏడుస్తున్నారు వాళ్ళు. ఒక పిట్టగూడు గురించి మన రీసెంట్గా పెళ్ళి అయింది. పిట్టగూడు తీయాలంటే పాపం తలుతుందేమో, చిన్న పిల్లలు ఉండేమో, గుడ్లు ఉండేమో, దాంట్లోనే ఆలోచిస్తున్నాము. రేవంత్ ఎందుకు మానవత్వం లేదు వాళ్ళ గురించి? వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కట్టలేదు, పర్మిషన్ ఇవ్వచ్చు కదా. ఎప్పుడు కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు పర్మిషన్ లేదా కట్టుకున్నాడా వాడు? అక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చి పెడతారు? అధికారులను ఎందుకు ఇచ్చి పెడతారు? మరి మామూలు జనాలకు ఎందుకు గోస పెడతారు? ఆ అధికారులను మొత్తం చేయండి ఫస్ట్. అధికారులను ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఎన్ని డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకు మీరు ఇప్పుడు నీ పొలం అయినప్పుడు, నీ సోట అయినప్పుడు ఏం చేయాలి? ఆమె బీస్మెంట్ వేస్తుంటే వాళ్ళు ఆపాలి, వచ్చి బీస్మెంట్ కట్టినప్పుడు ఆపాలి కదా. మరి ఎందుకు ఆపలేదు? ఇప్పుడే ఎందుకు కూలగొడుతున్నారు వాళ్ళ ఇండ్లు? ఫైనల్గా వాళ్ళకు అట్లా కూలగొట్టకూడదు. వాళ్ళకి ఏదన్నా మంచిగా దారి చూపించి వాళ్ళకు మేలు చేయండి. ఇంకా 100 ఏళ్ళు బతకం మనము. మా అంటే ఇంకా 50 ఏళ్ళు ఆయన బతాడేమో, 10 ఏళ్ళు మనం బతామేమో. కానీ ఇంత ఘోరంగా వాళ్ళకి చేయకూడదు. అందరు బతకాలి, అందరు మంచిగా ఉండాలి, అందులో రేవంత్ రెడ్డి ఉండాలని అనుకుంటాం మేము. కరెంట్ బిల్లు మాఫీ కాలే మాకు అమనగల. అసలు కరెంట్ బిల్లు మాఫీ కాలే. మొన్న కరెంట్ కట్ చేసిపోతామని వచ్చారు, వెళ్ళిపోయారు. కరెంట్ కట్ చేసిపోతామని వచ్చారు మా ఇంటికి. నేను కట్ చేయలేదు. కట్ చేసి దొంగ కరెంట్ వేసుకుంటాం మేము. ఇంద్రమ్మ పాలనే కదా అన్నారు కదా, దొంగ కరెంట్ వేసుకుంటాం. మా కరెంట్ బిల్లు మాఫీ కాలేదు అసలు. అది కేసీఆర్ కిట్లు పిల్లలు కంటే కేసీఆర్ కిట్ వచ్చేది. కిట్లు వస్తలేవు, ఏం వస్తలేవు మాకు. చీరలు వస్తలేవు. మొన్న బతుకమ్మ చీరలు కావాలంటే కవితక్క దగ్గరికి పోయి అడుకొచ్చుకున్నాము. హైదరాబాద్ పోయి కవితక్క దానికి పోయి 10 మంది పోయి 10 చీరలు అడుకొచ్చుకున్నాం మేము. కవితక్క దానికి పోయి మాకు చీరలు కూడా వస్తలేవు, కేసీఆర్ కిట్లు వస్తలేవు, మాకు ఏ ఒక్కటి వస్తలేవు. వచ్చినట్టు కావాలి మాకు అంతే. ఇక ఏ ఒక్కటి లేదు మాకు. పేదోళ్ళము, ఒంటరి మహిళలము, చాలా ఇబ్బంది ఉన్నాయి మాకు. మా ప్రాబ్లమ్స్ ఏ ఒక్కటి మీకు ఏం ప్రాబ్లం ఉందని తెలుసుకునే మానవుడే లేడు అసలు. తెలుసుకోలే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని తెలుసుకునే మానవుడు లేడు. ఓట్లేయమన్నప్పుడు ఓట్లేయమని వస్తారు, మళ్ళీ ఎందుకు తెలుసుకోవాలి కదా. ఓట్లు ఏమన్నప్పుడు వేసినప్పుడు తెలుసుకోవాలి కదా. ఎందుకు తెలుసుకోరు? మరి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఓట్లు వేపించారు, సరే లీడర్లు వేపించారు, వాళ్ళు వచ్చి మళ్ళీ అడగాల అనుకుంటా. మేము మీతో గెలవలే, వేరే వాళ్ళతో గెలిచామని చెప్తారు వాళ్ళు. అట్లా చెప్తారు. మాకు పనులు అయితే లేవు, ఏం పనులు అయితే లేవు. మాకు ఏ ఒక్కటి లేక బస్సులకు ఒకనాడు పోయినాం హైదరాబాద్. ఒక్కనాడు పోతే ఆ బస్సులో ఏం చేసిరంటే ఒకరి నుంచి ఇట్లా నూకురు. నా ఫోన్ పడిపోయింది, 10,000 ఫోన్ పోయింది ఒక రోజు పోతే. ఒక్కటే రోజు పోయినా అసలు ఎన్నడూ పోలే ఫ్రీ బస్కు నేను హైదరాబాద్.
కావాలంటే నా ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకొని చూసుకోమను. పోతే ఆ రోజు 10,000 ఫోన్ పోయింది. పోయింది. రేవంత్ రెడ్డి సార్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఇస్తాడు నీకు. మనకేం చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి ఇస్తాడు అంట. రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి? ఏం రేవంత్ రెడ్డి ఏముంది? మందిని ముంచిండు పైన కూర్చున్నాడు. మమ్మల్ని చెప్ప చేసిండు రేవంత్ రెడ్డి. మా కాలనీకి అయితే ఏది లేదు, ఒక రోడ్డు లేదు, ఏది లేదు. మాకు కరెంటు పాత బిల్లులు ఉంటే మా పని చెప్పిండు. పాత బిల్లులు కట్టకుండా కరెంటు వీకేస్తుండు మాకు. ఏది లేదు మాకు. రేవంత్ రెడ్డి చేస్తాడు, ఏ ఒక్కటి చేయలేదు. మహిళలకు 2,500 చేస్తున్నాడు, 2,500 పోయింది. ఒంటరి మహిళలు చేస్తున్నాడు, అవి పోయినాయి. ముసళ్ళకు పింఛన్లు చేస్తున్నాడు, అవి పోయినాయి. ఏ ఒక్కటి కూడా మాకు చేయలేదు. చెప్పిండు గడ్డెక్కిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు మా జనాలతో చెప్పించుకున్నంత స్థాయి ఉండొద్దు. అట్లా చెప్పించుకోవద్దు, పద్ధతి కాదు అది. మీరు మాకు ముఖ్యమంత్రి మాకు చెప్పాలి. మేము కాదు మీకు చెప్పేది. ఎట్లా ఉంది ఊరు కాడ ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రతి ఒక్కరైనా రేపు కేసీఆర్ సార్ వచ్చినా కూడా మా 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 బాధలన్నీ వాళ్ళే పంచుకోవాలి కానీ మేము ఒకరు పంచుకోవద్దు కదా. మా బాధలు పంచుకోవాలి, మేము వాళ్ళకి చెప్పుకోవాలి అన్న స్థితిలో ఉన్నాం ఇప్పుడు. ప్రతి ఒక్కరు అడుగుతున్నా ఏడేపాలని ఒకటే మాకు టెన్షన్ అవుతుంది. మరి ఎట్లా ఎప్పుడు వస్తుంది మాకు మంచిగా చెప్పు. జనాలే లాస్ అవుతారు. ఓట్లు వేయించుకుంటే చేస్తారు. గ్యారంటీ ఓటు వేయించుకోవాలి, పని చేయాలి. మళ్ళీ సార్కి మళ్ళీ ఓట్లు వేస్తారు. ఇప్పుడు భూమి కేసీఆర్ సార్ ఉన్నాగా ప్రతి ఒక్కరు అప్పులపాలు లేకున్నారు. జనాలు ఇప్పుడు అప్పులపాలు అవుతారు. తెచ్చుకొని తిందామంటే పూటకు తెచ్చుకొని తిందామన్నా కానీ పరిస్థితి బాగాలేదు. తెచ్చుకొని తిందామని పూటకు వెళ్తలేము. ఇప్పుడు మాకు మస్తు అప్పులపాలు అవుతున్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని బాకీల పాలు, అప్పుల పాలు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇప్పుడు హాస్టల్ చదవడానికి వీలు లేదు. అబ్బాయికి ఈ కరెంటు ఫ్రీ లేదు, ఏం ఫ్రీ లేదు. రుణమాఫీ కావట్లేదు మాకు. అసలు మేము ఎక్కడ పోవాలి? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మేము ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ సార్ మంచిగానే వేసిండు. శల్క పైసలు వేసిండు, ఆ పైసలు వేసిండు, అన్ని పైసలు వేసిండు. ఇప్పుడు ఏ పైసలు రావట్లేదు మాకు. మేము ఎక్కడ పోవాలి? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మేము పెట్టుబడి పెట్టి అన్ని లాస్ అయిపోతున్నాం. మేము అసలు మేము చెలక కడ పనిచేసి ఏం మిగలట్లేదు మాకు. మేము దానికి నష్టాల పాలవుతున్నాం. దానికి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలి మాకు? అది ఎవరు పట్టించుకోవట్లేదు.